ఏదైతే మనం ఏదైతే ఏదైతే మిస్సింగ్ చిల్డ్రన్ విషయంగా ఉందో యాక్చువల్గా గత ప్రభుత్వంలో దాన్ని రైజ్ చేయడం జరిగింది. చాలా వరకు వాళ్ళు రిటర్న్ వచ్చారు, కానీ కొంతమంది విషయంగా అయితే కొంత ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడంలో అంతగారు దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడతానని చెప్పారు. అలానే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు సమావేశాన్ని చూసుకుంటే మీకు ఒక్కసారి ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఐలాపురం హోటల్లో మేము ఫస్ట్ నుంచి ఏదైతే అడుగుతున్నామో ఏది ఉమెన్ ఎన్జిఓస్తో పాటు పొలిటికల్ ఉమెన్ వింగ్స్ కూడా మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అంటే ఆ రోజు ఎంత దారుణంగా మమ్మల్ని బయటికి ఈడ్ చేసిన పరిస్థితి అనేది అదే మీడియా ముఖంగా మీరు అందరూ చూసే ఉంటారు. కానీ ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేము చెప్పిన ఏదైతే 7 అంశాలు తీసుకొని అసభ్య మహిళా మండలి అలాగే కీర్తి గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చట్టం చేయడానికి ఎలా చేయాలి ఏంటి అనేది చాలా ఓపికగా దగ్గర 2.5 గంటల పైచిలకు ఆవిడ టైం స్పేర్ చేసి ఈరోజు మాకు అవకాశం ఇవ్వటం అంటే ఒక బాధలోంచి ఒక ఫైట్లోంచి వచ్చిన వ్యక్తులు ఏ రకంగా పనిచేస్తారని చెప్పని అంతగారిని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే కుటుంబ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో హోంమంత్రిగా అంతగారిని ఇవ్వటం అనేది మ్యాక్సిమం దాన్ని సక్సెస్ చేశారు. ఎందుకంటే స్వయంగా చూసాం ఈరోజు ఆ రోజు ఫైట్ చేసిన దానికి పోవడం కాదండి. అనేది ఏంటంటే ఏదైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేదంటే అసలు వాళ్ళ దగ్గరికి రిపోర్ట్స్ రాలేదో లేకపోతే అది నేను అంటలేదు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే అక్కడ వాళ్ళు పంపించిన విధానం వీళ్ళకి వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అనేది అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వీళ్ళకని కాదు అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి వీళ్ళకి ఫర్దర్గా నేను అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకి కాకుండా నేను అనేది ఇక్కడెక్కడ ఇంటర్నల్గా జరిగేదానికి నేను చెప్తున్నాను. ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడము హోమ్ మినిస్టర్ అనిత గారితో మహిళలు వాటిపైన సమస్యలు, సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలపైన అరాచకాలు ఎలా జరుగుతున్నాయి, సిస్టంలో వాళ్ళకి చట్టాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మహిళల ఆత్మ గౌరవాన్ని ఎలా మనం కాపాడుకోవాలి అనే ఇష్యూస్ పైన, తర్వాత చిల్డ్రన్స్ వాళ్ళు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి విలువల గురించి నేర్పించడము ఒక సబ్జెక్టుగా పెట్టాలని మేడంను అడగడం జరిగింది. అలాగే చైల్డ్ మ్యారేజెస్ గురించి కూడా మేడంతో డిస్కస్ చేయడం జరిగింది. వయసు రీత్యా వాళ్ళందరికీ 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు బాబుకు ఉండాలని చెప్పేసి అవన్నీ కూడా హోర్డింగ్స్ పెట్టడం, పేరెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఇవన్నీ ఎక్కువగా మనం అవేర్నెస్ తీసుకొస్తే ఇలాంటి బాల్య వివాహాలని మనము నిరోధించడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం గారు అన్ని సమస్యలు విన్నారు. ఇక్కడికి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాసవ్య మహిళా మండలి కీర్తి మేడం గారు ఈ కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ ఇక్కడికి ఒక వేదిక పైన ఏర్పాటు చేసి ఏం సమస్యలు ఉన్నాయి, వాటిని మనం ఎలా రెక్టిఫై చేయాలి, గవర్నమెంట్కు మనం ఏం నివేదించాలి, ఇవన్నీ అసెంబ్లీలో మన సమస్యల్ని ఎలా తీర్చుకోవాలనే ఒక కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. అలాగే రైట్ ఫర్ చిల్డ్రన్స్ కూడా కైలాస్ సత్యర్థి వాళ్ళు కూడా ఇక్కడ మనకు వర్క్ చేయడం జరిగింది. చాలా చక్కగా అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటయ్యి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము, మహిళా సాధికారత కోసము, బాలికా విద్య కోసము, వాళ్ళ రైట్స్ను కాపాడుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక అని ప్రభుత్వం తప్పకుండా మాకు ఉమెన్కు ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో వాటికి అన్నీ కూడా సానుకూలంగా స్పందించి చట్టాలు ఏవైనా మార్చే అవకాశం ఉంటే కూడా వాటిని కూడా మార్చి మా డిగ్నిటీని, మా రెస్పెక్ట్ను సొసైటీలో పెంచుతారని ఈ ప్రభుత్వం మీద మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు సార్ సీఎం గారి మీద ఇంకా అపారమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఉమెన్కి రెస్పెక్ట్ చేస్తాడని మేమందరం ఆశిస్తూ ఈరోజు ఇక్కడ హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారి మహిళా సమస్యలపైన మరి మాతో పాటు కలిసి ఇంతకుముందు అనేక పోరాటాల్లో, ఉద్యమాల్లో మహిళల సమస్యలపైన గళం విప్పినటువంటి మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరితో కూడా ఒక కన్వర్జేషన్ ప్రోగ్రాము చేయటం జరిగింది. నిన్న కీర్తి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఆమె ప్రత్యేకంగా అందరితో కలిసి అంటే దాదాపు 140 మందితో అన్ని సమస్యలపైన కూడా రిప్రజెంటేషన్స్ తీసుకుని వాటన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం
వాటిపైన దృష్టి పెట్టాలి. మహిళలపైన జరుగుతున్నటువంటి ఉమెన్ అట్రాసిటీస్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి అన్న ఆలోచనతో ఆ రిప్రజెంటేషన్స్ మొత్తం తయారు చేసి కీర్తి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ హోంమంత్రి గారిని కలిసి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీంట్లో ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజం చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయదలుచుకున్నాను, 10 సంవత్సరాల తర్వాత మహిళా సమస్యల పట్ల గత ప్రభుత్వంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అనేక సందర్భాల్లో కూడా కలిసి మాట్లాడటం జరిగేదనమాట. కానీ ఆ ఇనిషియేటివ్ అనేది 2014 తర్వాత జరగలేదు. మేమందరం కూడా అనేక ప్లాట్ఫామ్ల మీద ప్రభుత్వాలని, అదేవిధంగా మహిళా హోంమంత్రులుగా ఉన్న వాళ్ళని, గత ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎక్కడా కలిసి అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ ఈ రోజున మాతో కలిసి, మాతో కుటుంబ సభ్యురాలుగా, ఒక స్నేహితురాలుగా మాతో కలిసి ఉద్యమంలో భాగస్వాములు, పోరాటాలు చేసి మహిళా సమస్యలపైన ప్రశ్నించినటువంటి అనిత గారు ఈరోజు ఇనిషియేటివ్ తీసుకుని అందరికీ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్క సమస్య పట్ల కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ మేము చాలా ఆమెకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అందరి తరపున కూడా. మేము ఇచ్చినటువంటి సజెషన్స్ అన్నిటినీ కూడా, ఈ కన్వర్జేషన్స్ అన్నిటినీ కూడా ఆమెకి ఫ్రీ హ్యాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఇవ్వాలి. దానివల్ల మహిళా సాధికారత మీరు చిత్తశుద్ధి చూపించిన వాళ్ళు అవుతారు. మహిళల సమస్యల గురించి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వాటన్నిటినీ కూడా కన్సిడర్ చేసి మహిళల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మరొక్కసారి అనిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమస్యలన్నిటిపైన దృష్టి పెట్టాలి అని, కార్యరూపం దాల్చాలి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నిన్న ఒక 140 మందితో జరిగిన స్టేట్ లెవెల్ కన్సల్టేషన్ విజయవాడలో ఇవాళ ఆ రిపోర్ట్ని మనం హోమ్ మినిస్టర్ అనిత గారికి ఇవ్వడం జరిగింది. దీన్ని జస్ట్ రైట్స్ ఫర్ అలయన్స్, డిగ్నిటీ ఫర్ ఉమెన్ ఫోరము, మహిళా సంఘాల ఐక్యవేదిక కలిసి వాసవ్య మహిళా మండలి లీడ్ చేసింది ఈ స్టేట్ కన్సల్టేషన్ని. దీనిలో ప్రధానమైన అంశాలని చెప్తున్నాను ఈ రోజున. ఒకటి, స్త్రీల గురించి ఎక్కడ పడితే అక్కడ అబ్యూజివ్గా మాట్లాడడం, బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం, బాడీ షేమింగ్ చేయడం ఇలా జరుగుతోంది. ఇలా జరిగినవి ఎవిడెన్స్ ఏంటి మనకి? ఇప్పుడు మీలాగా మీడియాలో వచ్చినాయి కానీ సోషల్ మీడియాలో వచ్చిందే ఎవిడెన్సు. ఇమీడియట్గా హైకోర్టు సుమోటో అయినా తీసుకోవాలి. 10 hours లోపు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి 24 hours లోపు ఆ వ్యక్తిని, లేదా ఆ స్త్రీ, పురుషుడైనా స్త్రీ కానీ, స్త్రీ మీద కానీ ఆడపిల్లల మీద కానీ ఇలా చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. 30 రోజుల్లోపు వీళ్ళని ఛార్జ్షీట్ ఫైల్ చేసి జడ్జిమెంట్ కూడా రావాలి. ఇంత విగరస్గా ఉండాలి. తర్వాత వీళ్ళందరికీ కూడా పొలిటికల్గా ఇంకా ఏ ఎలక్షన్స్లోనూ కంటెస్టెడ్ ఆర్ నామినేటెడ్ దాంట్లో పదవుల్లో పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు వీళ్ళకి పొలిటికల్గా ఏ రకంగా ఇక అర్హత లేదు, జీవితాంతకాలము అనేది చట్టం తేవాలని చెప్పాము. అలాగే ఒక స్టేట్ లెవెల్ ఒక స్టీరింగ్ కమిటీ లాంటిది వెయ్యాలి. స్త్రీలు, సివిల్ సొసైటీ, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి కన్వర్జెన్స్ మోడ్లో చేయడానికి, సిస్టమ్ స్ట్రెంగ్థనింగ్ చేయడానికి అందరం కలిసి కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీగా ప్లానింగు, రివ్యూ, రీడిజైన్ జరగడానికి మంత్లీ మీటింగ్స్ జరగాలి అని చెప్పి తెలియడం జరిగింది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 కల్లా అన్ని దేశాలు రీచ్ అవ్వాలి. మనం కోవిడ్ రావడం వల్ల కొంత వెనకబడ్డాము. సో మన ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో ఉన్న మోడల్ లాగా ఆల్ డిపార్ట్మెంట్లో జెండర్ సెల్స్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే కనుక అసలు స్త్రీల విషయాల గురించి ఎంత చేస్తున్నారు, ఎంత బడ్జెట్లు ఎలోకేట్ అవుతున్నాయి, ఎంత ఎక్స్పెండిచర్ అవుతోంది అనే దాని మీద, దాంతోపాటు ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. బాల్య వివాహాలకు వస్తే గనక మనకి జీవోలు అయితే వచ్చినాయి, ఇంప్లిమెంటేషన్ లోపాలన్నింటినీ సరిచేయాలని చెప్పాము. అలాగే మనకున్న మత టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మాస్కులు కానీ, వేరే మతాలకు సంబంధించి అన్ని చోట్ల కూడా మనం డిస్ప్లే బోర్డ్స్ పెట్టాలి. ఏమనంటే బాల్య వివాహాలని నిషేధించబడును, ఆ బాలిక వయసు 18 ఏళ్ళు నిండాలి, పురుషుడికి 21 ఏళ్ళు నిండాలి. ఇలాంటి వాళ్ళకి పుట్టిన
సర్టిఫికెట్ కానీ స్కూల్ సర్టిఫికెట్ కానీ మాత్రమే పుట్టిన తేదీ కింద అంగీకరించబడుతుంది, ఆధార్ కాదు అని చెప్పి వెరీ క్లియర్గా రాయాలి అని చెప్పి కూడా చెప్పాము. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ వీటికి ఇవ్వాలి అని చెప్పాము. ఎందుకు చెప్పాము అంటే చాలామంది ఆధార్ని ట్యాంపరింగ్ చేసేసి టెంపుల్స్లో వాటిలో పెళ్ళిళ్ళు చేయడం అనేది జరుగుతోంది. మన రాష్ట్రంలో సత్యసాయి జిల్లా రాష్ట్రం అంతా నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. సత్యసాయి జిల్లా హయ్యెస్ట్ ఉంది, 30%తో ఉంది. అందుకని ఈ రుగ్మతలు పోవాలి. అలాగే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జరిగిన వాళ్ళకి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఎన్సిపిసిఆర్ గారిని సపోర్ట్ పర్సన్స్ని మనొచ్చింది. ఇంకా మన రాష్ట్రంలో అది వెనకబడి ఉంది. దానికి ఫైనాన్స్ దగ్గర ఆగింది అని తెలిసింది ఫైలు. దాన్ని వెంటనే చెయ్యాలి అని చెప్పడం జరిగింది. 7 టాపిక్స్ మీద మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. డొమెస్టిక్ వైలెన్స్ మీద, తర్వాత సైబర్ క్రైమ్ మీద, సేఫ్టీ ఆఫ్ వర్క్ ప్లేసు, హ్యూమన్ ట్రాఫికింగు, తర్వాత చైల్డ్ మ్యారేజెస్, వైలెన్స్ అగెనిస్ట్ గర్ల్స్, అలాగే ఉమెన్స్ హెల్త్ ప్లేస్ ఏ పైవటల్ రోల్. గుర్తుపెట్టుకోండి, మనం ఇన్ని చేస్తూ ఉన్నా స్త్రీ ఆరోగ్యం బాగోతే బాగోదు. వాళ్ళకి 58.6% ఆఫ్ ద ఫీమేల్ ఆర్ ఎనిమిక్. గవర్నమెంట్ ఇంత చేస్తూ ఉన్నా ఇంకా మందులు 30% మాత్రమే వాడుతున్నారు అని చెప్పి ఫ్రంట్ లెవెల్ వర్కర్స్ ద్వారా తెలిసింది. సో ఆ 70% స్త్రీలు ఈ మందులు వాడాలి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి సెల్ఫ్ ఎగ్జామినేషన్ పెట్టాలి. హెచ్పివి వ్యాక్సిన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మంది, ఇంకా మన రాష్ట్రంలో మొదలు కాలేదు. సర్వైకల్ క్యాన్సర్కి అది ప్రివెన్షన్. సో అది వెంటనే మొదలు పెట్టాలి. ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తా అని చెప్పారు. అనిత గారు మాకు చాలా టైం స్పేర్ చేయడం, చాలా ఇంట్రెస్ట్గా డిస్కషన్ చేయడం అనేది జరిగింది. దీనిలో ఇప్పుడు ఇది ఇవ్వడమే కాకుండా ఫ్యూచర్లో కూడా మేమందరం ఎక్కడ గవర్నమెంట్కి ఏ రకంగా మా నుంచి సహకారం కావాలన్నా మా నాలెడ్జ్ కానీ, మా స్కిల్స్ కానీ, మా టైం కానీ ఇవ్వడానికి ఈ ఫోరంలో ఉన్న 140 మంది కూడా మేము రెడీగా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.